అందరికీ నమస్కారం. నేను డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ మెడినన్ హాస్పిటల్. మైగ్రేన్ గురించి మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మైగ్రేన్లో మనకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అండ్ దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఆయుర్వేదంలో గురించి మీకు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మైగ్రేన్ అనేసరికి అప్పటికప్పుడు రిలీవ్ అయ్యే మెడిసిన్స్ అనేవి ఎక్కువ తీసుకుంటున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, అప్పటికప్పుడు పెయిన్ తగ్గుతుంది, బట్ మళ్ళీ ఇది రికరెన్స్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే కొంచెం లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినా, లేకపోతే ఏమైనా కొంచెం ఎక్కువ సౌండ్స్ విన్నా సరే కొంచెం ఇరిటేషన్గా ఫీల్ అవ్వడము, అట్లాగే ఈ ఎసిడిటీ కంప్లైంట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా మనం ఈ మైగ్రేన్ ఇష్యూస్ చూస్తూ ఉంటాము. ఇర్రెగ్యులర్గా స్లీపింగ్ పొజిషన్స్ కానీ, ఇర్రెగ్యులర్గా స్లీపింగ్ టైమింగ్స్ కానీ, ఇట్లాంటివి ఉన్న వాళ్ళల్లో కూడా మనం ఈ మైగ్రేన్ లక్షణాలు అనేవి ఎక్కువ చూస్తూ ఉంటాము. సో ఈ మైగ్రేన్లో మెయిన్ ఏమవుతుంది అంటే సివియర్ నాజియా ఉంటుంది, అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, వామిటింగ్స్ అవ్వడము, అంటే పెయిన్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు వామిటింగ్స్ అయిన తర్వాత వాళ్ళకి పెయిన్ అనేది రిలీవ్ అవుతుంది అనమాట. అంటే అంత సివియారిటీ ఆఫ్ పెయిన్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఈ మైగ్రేన్లో కూడా ఒక హాఫ్ ఆఫ్ ద హెడ్లోనే పెయిన్ ఎక్కువ ఉంటుంది, ఏదో రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మనకి షిఫ్టింగ్ పెయిన్ కూడా ఉంటుంది. చాలా సివియర్గా, అంటే ఎంత సివియర్గా ఉంటుంది అంటే ఏదన్నా సుత్తితో కొట్టినా, ఏదన్నా కర్రతో కొట్టినా ఎంత పెయిన్ వస్తుందో అంత సివియర్ పెయిన్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు పేషెంట్స్. సో వీళ్ళల్లో ఎట్లా ఉంటుంది అంటే ఏదన్నా డార్క్గా కళ్ళ ముందు చీకటి కమ్మేసినట్టు ఉండడము, పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడైతే వామిటింగ్స్ అవ్వడము, అట్లాగే కళ్ళ ముందు ఏవో చిన్న డార్క్ స్పాట్స్ లాగా కనిపించడము, ఏమన్నా చిన్న వేవీ మూమెంట్స్ లాగా కనిపించడము, ఇలాంటివి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే చూపు కూడా మసగ్గా ఉంటుందన్నమాట. సో బ్లర్డ్ విజన్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ చెవిలో కూడా కొన్ని రకాలైన సౌండ్స్ లాంటివి వినిపిస్తూ ఉంటాయి, దాన్ని టినిటస్ అంటూ ఉంటాము. సో మైగ్రేన్లో ఈ టినిటస్ ఇష్యూ కూడా చూస్తూ ఉంటాము. సో ఈ లక్షణాలు అనేవి ఎక్కువ మైగ్రేన్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో ఇది రావడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఏమన్నా హెరిడిటరీ ఏమన్నా మైగ్రేన్ ఇష్యూస్ ఉన్నాయా ఫ్యామిలీలో అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డైట్ సరిగ్గా తీసుకుంటున్నారా లేదా, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నాయా, అండ్ టైమింగ్, స్లీప్ యొక్క టైమింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నిద్ర సరిగ్గా లేకపోయినా సరే మనకి మైగ్రేన్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. అట్లాగే ఏమన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా సరే, హార్మోనల్ చేంజెస్ ఏమన్నా ఉన్నా సరే ఈ మైగ్రేన్ ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. ఎక్కువగా మెనోపాజల్ కండిషన్లో కూడా ఈ మైగ్రేన్ ఇష్యూస్ చూస్తూ ఉంటాము. సో ఇవి ఏమన్నా హిస్టరీలో ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేయాలి. దీనికి ట్రీట్మెంట్ అనేది మెయిన్గా ఆయుర్వేదిక్లో ఏంటి అంటే నస్యకర్మ థెరపీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, శిరోధార ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఈ నస్యకర్మ అంటే మెడికేటెడ్ ఆయిల్స్ అనేవి నేజల్ త్రూగా వేస్తూ ఉంటాం. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి స్టిమ్యులేషన్ జరిగి అక్కడ కంప్లీట్గా మనకి మైగ్రేన్ ఇష్యూ అనేది క్లియర్ అయిపోతుంది. అంటే కొన్ని సిట్టింగ్స్ లాగా ఈ థెరపీ అనేది చేస్తూ ఉంటాం. నెక్స్ట్ శిరోధార కూడా మెడికేటెడ్ ఆయిల్స్ ఏవైతే వాతాహార ద్రవ్యాలు ఉంటాయో, పిత్తహార ద్రవ్యాలు ఉంటాయో వీటితో తయారు చేసిన ఆయిల్స్తోని శిరోధార ట్రీట్మెంట్ అనేది చేస్తాము. సో దీనివల్ల మనకి మ్యాక్సిమం ఒక 60% వరకు మైగ్రేన్ ఇష్యూస్ తగ్గిపోతాయి. నెక్స్ట్ ఇంటర్నల్గా తీసుకున్న మెడిసిన్ బట్టి ఇంకొక 40% తగ్గి మనకు కంప్లీట్గా ఈ మైగ్రేన్ ఇష్యూ అనేది తగ్గిపోతుంది. సో ఎవరైనా సరే ఈ మైగ్రేన్ ఇష్యూతో బాధపడుతుంటే కనుక ఒకసారి మా మెడినన్ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ మీకు మెడిసిన్స్తో పాటు ఎక్సర్సైజ్, ఇమ్యూనిటీ, డైట్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. సో దాన్ని బట్టి మనకు కంప్లీట్గా ఈ డిసీజ్ అనేది రూట్స్ నుంచి ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.